ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టు రమేష్ పై కాంగ్రెస్ నేత కార్కూరి రామచందర్ దూషణలు చేయడం, దుర్భాషలాడడం అమానుషమని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షులు నూనెటి సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలు తెలియజేసే క్రమంలో వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేయడం, వారి కుటుంబ సభ్యులను సైతం దూషించడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కార్యకర్తల వరకు వాస్తవాలు మాట్లాడే ప్రజలు జర్నలిస్టులపై దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. ఎన్టీవీ రిపోర్టర్ రమేష్ పై రామచందర్ ప్రవర్తన పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉందని పేర్కొన్నారు. రామచందర్ బేషరతుగా జర్నలిస్టు రమేష్ కు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జర్నలిస్టు రమేష్ కు న్యాయం జరిగే వరకు జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏదైనా వార్తల్లో తప్పులుంటే వివరణ ఇవ్వాలి లేదా చర్చించాలి గాని ఇష్టం వచ్చినట్లు దూషించడం గర్హనీయమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ స్టీరింగ్ కమిటీ నాయకులు ఎరుకల సురేందర్ రావు, టీబీజీకే సెంట్రల్ కమిటీ నాయకులు దాసరి శ్రీనివాస్, బడికల రమేష్, బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఎస్డి వాజిద్, ఉస్మాన్ బాయ్, యూత్ నాయకులు లడ్డు, ఆకుల సాయి, రవితేజ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణంలో పత్రికా మిత్రులందరూ కూడా, నా తోటి బీఆర్ఎస్ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు పొద్దున వచ్చినటువంటి ఎన్టీవీలో ఎమ్మెల్యే గారి గురించి ఒక అంశము వస్తే దానిని చర్చించాలే తప్ప సీనియర్ నాయకులని చెప్పుకున్నటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ నాయకులు రిపోర్టర్ల మీద కూడా దాడి చేసే స్థితికి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కాడికెళ్ళి మేము మొత్తుకుంటాము. బెల్లంపల్లి పట్టణంలో ఇదే సమస్య జరుగుతూ ఉంది. పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాడికెళ్ళి మొదలు పెడితే కింద ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ప్రజలను, దాంతోపాటు రిపోర్టర్లను, ఎవరు వాళ్ళ అవినీతికి అడ్డం చెప్పినటువంటి ఏ వ్యక్తులనైనా సోషల్ మీడియాలో కనీసం విమర్శిస్తే కూడా ఊరుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. కానీ ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి పట్టణ కమిటీ తరఫున ఖచ్చితంగా బెల్లంపల్లి ప్రజల తరఫున కొట్లాడడానికి, బెల్లంపల్లి రిపోర్టర్లకు ఇలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎలాంటి బూతు మాటలంటే చాలా హీనమైనటువంటి మాటలు, వాళ్ళ వ్యక్తిగత దూషణలు చేయడం, అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళను తిట్టడం, వాళ్ళను బాధకు గురి చేయడం, బెదిరింపులకు చేయడం, ఇది చాలా అన్యాయం. దీనికి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకంగా రిపోర్టర్ల తరఫున మరియు ప్రజలందరి తరఫున ఈ బెల్లంపల్లిలో చేస్తున్నటువంటి కాంగ్రెస్ అవినీతి పైన ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ యొక్క పత్రికా సమావేశానికి విచ్చేసిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, అదేవిధంగా సీనియర్ నాయకులు సుందర్రావు, టీజీపీకే సెంట్రల్ కమిటీ మెంబర్ దాసరి శ్రీనివాస్, బడికల రమేష్, మాజీ కోఆప్షన్ సభ్యులు వాజిద్ బాయ్, యూత్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పత్రికా విలేకరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ఎన్టీవీలో కాంగ్రెస్ నాయకుడు ఎన్టీవీ విలేకరుపై అసభ్య పదజాలాలు వాడడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి కూడా మాటలు మాట్లాడడం జరిగింది. అది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో విలేకరులు అంటే 4వ స్తంభం లాంటి వాళ్ళు ప్రజల సమస్యల మీద నిత్యం వార్తలు రాస్తుంటే వారిని ఉద్దేశపూర్వకంగా ఈ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులను కాకుండా ఇంకా ఇతర భాషలు ఏ విధంగా ఉన్నాయంటే అది మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ పత్రికా విలేకరులను స్వేచ్ఛను హరించే విధంగా ఈ కాంగ్రెస్ నాయకులు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉన్నది. మీద ముఖ్యమంత్రి అదే బూతుల పురాణం, కింద కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అదే బూతుల పురాణం, యథా రాజా తదా ప్రజా విధంగానే ఉన్నది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో విలేకరులకు పూర్తిగా మా పార్టీ పక్షాన, మా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న గారి పక్షాన మేమందరం కూడా
పూర్తిగా వాళ్ళు సహాయ సహకారాలు పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నారు.